నర్మదా శ్రీవల్లి వాళ్ళ గొడవ అయితే కొంచెం ఉంటే జుట్టు పట్టుకొని ఇద్దరు కొట్టుకుంటారేమో అనేంతగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక అది చూసిన వేదవతి అయితే అమ్మో వీళ్ళిద్దరిని ఇప్పుడు కానీ ఆపకపోతే జుట్టు పట్టుకుని కొట్టుకుంటారని చెప్పేసి ఇక వాళ్ళిద్దరిని ఆపడానికి అని చెప్పేసి వెళ్తూ ఉండగానే ఇక ప్రేమ అయితే ఆ శ్రీవల్లికి ఎలాగే ఉండాలి అని చెప్పేసి అనుకొని ఆగండి అత్తయ్య ఎందుకు వెళ్తున్నారు, నర్మద అక్కకి అన్నీ తెలుసు, తనని ఎలా డీల్ చేయాలో అక్కకి తెలుసులే అని చెప్పేసి ఆపగానే ఏంటి నువ్వు దాన్ని తిడితే నీకు సంతోషం కదా గుద్దుతా అని చెప్పేసి చెయ్యి విదిలించుకొని మరి ఇక వాళ్ళిద్దరిని అయితే ఆపడానికి వెళ్తుంది అనమాట. ఏంటి ఇది తోడుకోడల మధ్య గొడవలు ఏంటి అని చెప్పేసి వేదవతి అనగానే ఊరికో గొడవలు పెట్టడానికి పొలాలు పెట్టడానికి నాకేం వేరే పని పాట లేదా, లేదంటే మీ పెద్ద కోడల్లా ఇంట్లో ఖాళీగా తిని కూర్చుంటున్నాను అని చెప్పేసి నర్మద అయితే అంటదనమాట. ఇక వేదవతి అయితే చూడు నర్మద కాస్త కోపం తగ్గించుకొని చెప్పేసి అనగానే చెప్పాల్సింది నాకు కాదు మీ పెద్ద కోళ్ళకి చెప్పండి, ఎంతలో ఉండాలో అంతలో ఉండమనండి, ఇంకోసారి నా విషయంలో జోక్యం చేసుకుంటే మర్యాదగా ఉండదని చెప్పండి అని చెప్పేసి ఇక శ్రీవల్లికి ఇక వేదవతి ముందే వార్నింగ్ అయితే ఇస్తుంది అనమాట. ఇక శ్రీవల్లి అయితే మీరు ట్రైనింగ్ వంక పెట్టుకొని జల్సా చేస్తే లేదు కానీ ఆ విషయం నేను మావయ్య గారికి చెప్తే తప్పు వచ్చిందా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక ఆ మాటకి నర్మద అయితే ఏయ్ నోరు మూసుకుని ఉండు ఎక్కువ మాట్లాడకని చెప్పేసి వేలు చూపిస్తుంది అనమాట. ఏంటి నన్ను నోరు మూసుకోమంటావా అని చెప్పేసి శ్రీవల్లి అనగానే మరి నువ్వు చూసావా మేము ట్రైనింగ్ వంక పెట్టుకొని షికాలు చేయడం, పిచ్చిగా మాట్లాడి లేనిపోని నిందలు వేస్తే ఊరుకోనని చెప్పేసి నర్మద అయితే అంటూ ఉంటుంది అనమాట. వామ్మో ఇది నిజంగానే ఎక్కువ మాట్లాడితే జుట్టు పట్టుకుని కొట్టేటట్టు ఉందని చెప్పేసి అనుకుని వేదవతి ఓసే నర్మద కాస్త ఆగవే అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఏంటి అత్తయ్య ఇది, ఆవిడ గారు చేసేవి మీకంటే కనిపించవా, ఎంతైనా ఆవిడ మీరు ఏరుకోరి తెచ్చుకున్న కోడలు కదా నెత్తిని పెట్టుకుంటున్నారు, నేను మీకు ఇష్టం లేకుండా వచ్చిన కోడలు కదా అందుకే ఇలా మాట్లాడుతున్నారు, ఇదిగో చెప్తున్న వాళ్ళే ఇంకోసారి నా పర్సనల్ విషయాలు వేలు పెడితే ఊరుకోనని చెప్పేసి నమ్మ అయితే వార్నింగ్ అయితే ఇస్తుంది అనమాట. ఇక శ్రీవల్లి అయితే డ్రామా అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట. చూసారా వయసులో పెద్దదాన్ని ఈ ఇంటికి పెద్ద కోడలు అనే మర్యాద లేకుండా ఎలా మాట్లాడిందో అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుందన్నమాట. దాంతో ఎవరో వైపు మాట్లాడినా తంట వస్తుందని చెప్పేసి వేదవతి అయితే తలపట్టుకుంటుంది. ఇక ధీరజ్ అయితే రామరాజు అన్న మాటలే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట. వీళ్ళని ఎత్తిన రూపాయి పెడితే ₹1 కూడా వీళ్ళని ఎవ్వరూ కొనరు అని చెప్పేసి అన్న మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడనమాట. ఇక అది గమనించి ప్రేమ అయితే ధీరజ్ దగ్గరికి వచ్చేసి ఇక ఓదార్చాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక ఆ బాధ నుంచి బయటికి తీసుకురావడానికి కావాలని ఆట పట్టిస్తూ ఉంటుంది అనమాట. ఇక చిప్స్ ఒకటి తెచ్చుకొని పెద్దగా సౌండ్ చేస్తూ తింటూ ఉంటుందన్నమాట. ఇక చిప్స్ని కరకరలాడిస్తూ ఉంటుంది ప్రేమ. ఇంకా ఆ ధీరజ్కి అయితే ఆ సౌండ్ విని ఇక ఆ చిప్స్ని అయితే విసిరి కొడతాడనమాట. ఇంకా ఆ తర్వాత ప్రేమ అయితే అలుగుతుంది, అయ్యో తినేవాటిని నేలపాలు చేశానే సారీ అని చెప్పేసి పక్కనే పడిన చిప్స్ని తీసి ఇక ప్రేమగా అయితే తినిపిస్తూ ఉంటాడనమాట. నువ్వు దేని గురించి ఆలోచించి బాధపడుతున్నావు నాకు తెలిసి ధీరజ్, నువ్వు మీ నాన్న మాటల్ని బాధ్యతగా తీసుకుంటున్నావు, ఒక పక్క చదువుకుంటూ కష్టపడుతున్నావు, అయినా మీ నాన్న నిన్ను అర్థం చేసుకోవడం లేదు, రామరాజు కొడుకు అనే పేరే లేకపోతే మీరు ఎందుకు పనికిరారు అని మీ నాన్న అన్న మాటలకి నువ్వెంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుందని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక ధీరజ్ అయితే మా నాన్న అనే ప్రతి మాట నిజమే కదని చెప్పేసి అంటాడనమాట.